సంవత్సరాలు గడుస్తున్నాయి. సీజన్స్ వెళ్ళిపోతున్నాయి. ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. ఏడ్చి ఏడ్చి ఫ్యాన్స్‌కి కన్నీళ్ళే రావట్లేదు. నవ్వొస్తుంది. బాధతో పిచ్చెక్కి నవ్వొస్తుంది. కానీ కప్పు మాత్రం రాట్లేదు. 16 సీజన్‌లు. లీగ్‌లో సెకండ్ మోస్ట్ పాపులర్ టీమ్. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెట్ ఫ్రాంచైజ్. కేఫ్‌లు, క్లబ్‌లు, బార్‌లు అబ్బో! చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో. ఫ్యాన్స్‌ని ఎన్ని విధాలుగా అట్రాక్ట్ చేయాలో అన్ని విధాలుగా ఆర్‌సీబీ ఫ్రాంచైజ్ అట్రాక్ట్ చేసింది. చేస్తూ వస్తుంది కూడా. ఇన్ని చేస్తుంది కానీ కప్పు మాత్రం కొట్టట్లేదు. ప్రతి సీజన్‌కు ముందు ఈసాల కప్పు నమదే అని చెప్పంటారు. సీజన్ అయిపోయాక వి వాన్ హార్ట్స్, కిడ్నీస్ అని చెప్పి ఫ్యాన్స్‌ని శోకసంద్రంలో పడేసి వెళ్ళిపోతారు. టాలెంటెడ్ ప్లేయర్స్, క్రికెట్‌లో లెజెండ్స్ అని పేరు తెచ్చుకున్న ప్లేయర్స్, ఇండియన్ స్టార్స్ ఇలా ఎంతోమంది ఆర్‌సీబీకి ఆడారు అండ్ ఆడుతూ ఉన్నారు. అయినా కూడా ఆర్‌సీబీకి కప్పు లేదు. ఎందుకు? సీజన్ తర్వాత సీజన్ ఫ్యాన్స్ హోప్స్ నీరు కార్చేలాగా ఆర్‌సీబీ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలేంటి? ఎందుకు ఆర్‌సీబీ ఓడిపోతుంది? ఎందుకు? వై? ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఇప్పుడు ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీనైనా తీసుకోండి, టోర్నమెంట్‌కి ముందు జరిగే యాక్షన్‌ని ఆ ఫ్రాంచైజ్ ఎలా హ్యాండిల్ చేస్తుందనే దాని మీదే వాళ్ళ టీమ్ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ముంబై సీఎస్కే లాంటి సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీని తీసుకోండి. ఆక్షన్స్ టైంలో వీళ్ళ అప్రోచే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సీఎస్కే వాళ్ళు పర్చేజ్ చేసే ప్రతి ఒక్క ప్లేయర్‌కి ధోని అప్రూవల్ ఉండాలి. అలాగే స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఖచ్చితంగా ఆక్షన్‌లో ఉంటాడు. అలాగే ముంబైని తీసుకోండి. అప్పట్లో వాళ్ళ కోచెస్‌గా ఉన్న జహీర్ ఖాన్, మహేల జయవర్ధనే అండ్ అలాగే ఇప్పుడు కోచెస్‌గా ఉన్న మార్క్ బౌచర్, మలింగా వీళ్ళు ఆక్షన్ టైంలో ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అండ్ ఆక్షన్‌లో వీళ్ళదే ఫైనల్ డిసిషన్‌గా ఉంటుంది. అలాగే ఎస్ఆర్‌హెచ్ తీసుకుంటే వివిఎస్ లక్ష్మణ్, మురళీధరన్, టామ్ మోడీ ఇలా క్రికెట్‌లో బిగ్గెస్ట్ బ్రెయిన్స్ అందరూ ఆక్షన్‌కి అటెండ్ అవుతారు. ఇక్కడ ఆక్షన్ అనేది ఒక బిజినెస్ ఈవెంట్ అయినా కానీ ఆక్షన్ వేసేది క్రికెట్ ప్లేయర్స్‌ని కాబట్టి ఆక్షన్ టేబుల్ దగ్గర క్రికెట్ మైండ్స్ ఎక్కువగా ఉండటం చాలా మంచిది. కానీ ఆర్‌సీబీ దగ్గరికొస్తే అసలు కెప్టెన్‌కి, ఆక్షన్‌కి సంబంధం ఉండదు. కోచెస్‌తో పాటు వేరే బిజినెస్ మ్యాన్ ఉంటారు. చెప్పాలంటే అసలు కోచ్ ఉన్నా కానీ లేనట్టే. మేజర్ డెసిషన్స్ మొత్తం పక్కనుండే వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. ఐపీఎల్‌లో బాగా సక్సెస్‌ఫుల్ టీమ్ దేన్నైనా తీసుకోండి, వాళ్ళు సగం టోర్నమెంట్‌ని ఆక్షన్ దగ్గరే గెలుస్తారు. బ్యాలెన్స్డ్ టీమ్‌ని మెయింటైన్ చేయడం కోసం ఆక్షన్‌కొచ్చే సక్సెస్‌ఫుల్ టీమ్స్ చేసే పని టాలెంట్ స్కౌటింగ్. మనకి ఐపీఎల్ ఆక్షన్ గురించి, మినీ ఆక్షన్ గురించి మాత్రమే తెలుసు. కానీ ఫ్రాంచైజ్ వాళ్ళు ఆక్షన్ కంటే ముందుగా ఇండియాలో ఉన్న డొమెస్టిక్ టాలెంట్‌ని వెతుకుతూ ఉంటారు. దీన్నే టాలెంట్ స్కౌటింగ్ అని చెప్పి అంటారు. ఈ ఫ్రాంచైజ్ ఆక్షన్‌లోకి వెళ్లే ముందు మన ఇండియాలో జరిగే డొమెస్టిక్ టోర్నమెంట్స్‌లో పర్ఫార్మ్ చేసే ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్‌ని స్టడీ చేసి ఆ ప్లేయర్స్ ఆక్షన్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుంటారు. హార్దిక్ పాండ్యా, బుమ్రా, రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, చహల్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా ఈ టాలెంట్ స్కౌటింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చి ఇప్పుడు సూపర్ సక్సెస్‌ఫుల్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ ఆర్‌సీబీ కూడా ఈ టాలెంట్ స్కౌటింగ్‌ని చేసిందనుకోండి. కానీ ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఆర్‌సీబీ స్కౌట్ చేసి సక్సెస్‌ఫుల్ అయిన ఒక ఇండియన్ ప్లేయర్ పేరు చెప్పండి. ఉన్నా కూడా ఆర్‌సీబీ వాళ్ళు వాళ్ళని ఎప్పుడో బయటికి కూడా పంపేశారు. సో ఆర్‌సీబీ ఫెయిల్ అవ్వడానికి కారణం టాలెంట్ స్కౌటింగ్ సరిగ్గా చేయకపోవటం. ఆర్‌సీబీ మేనేజ్మెంట్ ఫారెన్ డొమెస్టిక్ ప్లేయర్స్ మీద పెట్టినంత ఇంట్రెస్ట్ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ మీద పట్టడం లేదు. ఆర్‌సీబీ ఫెయిల్యూర్‌కి ఆక్షన్ అప్రోచ్ ఒక కారణం అయితే, ఆక్షన్‌లో వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీ ఇంకొక కారణం. అసలు ఆర్‌సీబీ ఆక్షన్‌లో యూజ్ చేసే స్ట్రాటజీ గురించి 2 వీడియోలు చేయొచ్చు మనం. అంత దారుణంగా ఉంటుంది వాళ్ళ స్ట్రాటజీ. ఆర్‌సీబీ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చిన్న పిల్లలకు ఒక స్కూల్ బ్యాగ్ కొనిచ్చారనుకోండి, ఆ బ్యాగ్ తీసుకొని స్కూల్‌కి వెళ్తాడు. కానీ పక్కన వాడి ఫ్రెండ్ బ్యాగ్ వాడికంటే బాగుందనుకోండి, వెంటనే ఇంటికొచ్చేసి నా ఫ్రెండ్ లాంటి బ్యాగే కావాలని చెప్పేసి గొడవ చేసి మరి వాళ్ళ నాన్న చేత కొనిపించుకుంటారు. చెప్పాలంటే అటు ఇటుగా కొంచెం ఆర్‌సీబీ స్ట్రాటజీ కూడా ఇలానే ఉంటుంది. అదెందుకో ఇప్పుడు చెప్తాను చూడండి. 2017 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్స్ అయిన క్రిస్ వోక్స్, నాథన్ కౌంటర్నైల్, కోలిన్ డిగ్రామ్, ఉమేష్ యాదవ్ ఆర్‌సీబీని 49 రన్స్‌కి ఆలౌట్ చేశారు. అండ్ ఐపీఎల్‌లో ఇదే లోయెస్ట్ టోటల్. కట్ చేస్తే 2018 ఆక్షన్స్‌లో ఆర్‌సీబీ వాళ్ళు ఈ నలుగురిని కూడా టీమ్‌లోకి తీసుకున్నారు. సరే ఇది కోయిన్సిడెన్స్ అని చెప్పి అనుకుందాం. రీసెంట్‌గా లాస్ట్ డిసెంబర్‌లో జరిగిన ఆక్షన్‌లో అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, ఫర్గ్యూసన్‌ని ఆర్‌సీబీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒకసారి ఫైనల్ గెలిచి, ఇంకోసారి ఫైనల్‌కి వెళ్ళిన గుజరాత్ టైటాన్స్ టీమ్ వాళ్ళు. ఇక్కడ మీకు పాయింట్ అర్థమవుతుందా? వేరే టీంలో బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పి వెంటనే నెక్స్ట్ ఆక్షన్‌లో టీంలోకి తీసుకోవటం మంచి స్ట్రాటజీ ఎలా అవుతుంది చెప్పండి? కేకేఆర్‌కి నరేన్ లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. కాబట్టి వోక్స్, కౌంటర్‌నైల్, ఉమేష్ యాదవ్ ఇలాంటి బౌలర్స్ ఆ టీంకి సెట్ అవుతారు.
సేమ్ గుజరాత్లో రషీద్ ఖాన్ ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ సెట్టారు. ఆర్సీబీకి ఇలాంటి బౌలర్ ఎవరున్నారు చెప్పండి? పవర్ ప్లేలో 70 కొట్టించినా కూడా ఆ తర్వాత కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న బౌలర్ని తీసుకోకుండా వేరే టీమ్స్ వదిలేసిన బౌలర్స్ ని మెయిన్ బౌలర్స్ గా తీసుకోవడం ఆర్సీబీ చేసిన లేటెస్ట్ మిస్టేక్. ఆర్సీబీకి ప్యాట్ కమిన్స్ కానీ స్టార్క్ కానీ ఖచ్చితంగా అవసరం. సో వాళ్ళ కోసం పర్సులో డబ్బులు ఉంచుకోవాలి. కానీ ఆక్షన్ కి ముందు క్యామరన్ గ్రీన్ ని 17 కోట్లు పెట్టి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆల్రెడీ ఒక ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. ఇంకో ఆల్రౌండర్ కంటే టాప్ బౌలర్ అవసరం ఆర్సీబీ టీంకి చాలా ఎక్కువ ఉంది. ఇవేం పట్టించుకోకుండా లాస్ట్ ఐపీఎల్లో ముంబైకి బాగా పర్ఫామ్ చేశాడు కదా అని చెప్పి వెంటనే క్యామరన్ గ్రీన్ ని కొనేశారు. అరవా కొరవా పర్సు లిమిట్ తో ఆక్షన్ లోకి వచ్చి అటు ప్యాట్ కమిన్స్ ని కొనకుండా అల్జారీ జోసెఫ్ ని కొనాల్సి వచ్చింది. ఇక జోసెఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఆర్సీబీ మేనేజ్మెంట్ తో పాటు అందరూ కూడా బాగా చూశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే చెప్పుకోవటానికి సరైన స్పిన్నర్ ఒక్కరు కూడా లేకపోవటం. ఒకసారి అన్ని టీమ్స్ ని చూడండి, ఖచ్చితంగా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ స్పిన్నర్ అయితే ఉన్నారు. కానీ ఆర్సీబీకి మాత్రం కరణ్ శర్మ, మైక్ డాగర్ వీళ్ళే మెయిన్ స్పిన్నర్స్. అసలు ఇండియాలో టోర్నమెంట్ ని పెట్టుకుని మెయిన్ స్పిన్నర్స్ లేకుండా కప్పు గెలవాలనుకోవటం నిజంగా పిచ్చితనం అని చెప్పాలి. ఆర్సీబీ పదే పదే విఫలం అవడానికి ఇంకో కారణం ల్యాక్ ఆఫ్ ఇండియన్ టాలెంట్. మీకు కొన్ని స్టాట్స్ చెప్తాను చూడండి. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్ లిస్ట్లో టాప్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. నేను వీడియో కోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన టైంకి విరాట్ కోహ్లీ 258 మ్యాచ్లకి 8006 పరుగులు చేశాడు. దీనిలో 8 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆర్సీబీ తరపున హైయెస్ట్ రన్స్ చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? రాహుల్ ద్రావిడ్. 2008 నుంచి 2010 వరకు ఆర్సీబీ తరపున ఆడిన రాహుల్ ద్రావిడ్ 898 పరుగులు చేశాడు. అండ్ ఇంకో స్టాట్ చెప్తాను చూడండి. ప్రజెంట్ ఐపీఎల్ మొత్తంలో ఉన్న టీమ్స్ ని తీసుకుంటే ప్రతి టీం తరపున 1000 రన్స్ కంటే ఎక్కువ చేసిన ఇండియన్ ప్లేయర్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నారు. కానీ ఆర్సీబీలో మాత్రం కేవలం ఒక్కడంటే ఒక్కడున్నాడు. అతనే విరాట్ కోహ్లీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇండియన్ బ్యాట్స్మెన్ పర్ఫామ్ చేయకుండా కప్పు గెలవడం అంటే అది చాలా కష్టం. ఇంపాసిబుల్ అని చెప్పి అంటలేదు కానీ బట్ చాలా కష్టం. ఆ కష్టాన్ని ప్రజెంట్ ఆర్సీబీ చూస్తుంది. మిడిల్ ఆర్డర్లో స్టాండర్డ్గా ఆడే ఇండియన్ బ్యాట్స్మెన్ లేకపోవడం ఆర్సీబీకి ఉన్న పెద్ద మైనస్. ఈ మైనస్ ఆర్సీబీ అలాగే కంటిన్యూ చేస్తూనే వస్తుంది కానీ దానికి సొల్యూషన్ గురించి మాత్రం ఇంతవరకు కనిపెట్టలేదు. 2022లో రజత్ పడితర్ రూపంలో ఆర్సీబీకి మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ దొరికాడు. ఆడిన 8 మ్యాచ్ల్లో 152.75 స్ట్రైక్ రేట్తో 333 పరుగులు చేశాడు. అంతేకాదు ఎలిమినేటర్లో ఎల్ఎస్జీ పైన 54 బంతుల్లో 112 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ 2023 సీజన్కు ముందు పడితర్కి ఇంజురీ అయింది. పడితర్ తప్పుకోవడంతో ఆర్సీబీకి పెద్ద దెబ్బ తగిలింది. సరే, ఇంజురీస్ అవడం అనేది కామన్. దానికోసమే కదా బ్యాకప్ ప్లేయర్స్ ని కొనుక్కునేది. కానీ పడితర్కి రీప్లేస్ చేసుకునే టాలెంటెడ్ ఇండియన్ ప్లేయర్ ఆర్సీబీ దగ్గర ఇంకొకరు లేరు. సో ఇక్కడే అర్థమైపోతుంది ఆర్సీబీ ఇండియన్ టాలెంట్ కి ఎంత వాల్యూ ఇస్తుందనేది. నెక్స్ట్, ఓవర్ డిపెండెన్సీ. ఆర్సీబీ అంటే కోహ్లీ, గేల్, డివిలియర్స్, లేదంటే కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్వెల్. ఇప్పుడు కొత్తగా కేజీఎఫ్ అంటే కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, అలాగే ఫాఫ్ డు ప్లెసిస్. ఓకే, ఈ 3 కాంబినేషన్ లో ఉన్న వాళ్ళు టాప్ ప్లేయర్సే. కానీ కప్పు గెలవాలంటే కేవలం వీళ్ళు ముగ్గురే ఆడితే సరిపోదు కదా. ఆర్సీబీ టీం లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే టోర్నమెంట్ మొత్తంలో ఆర్సీబీ టీం 2502 పరుగులు చేసింది. దీంట్లో 70% రన్స్ అంటే 1769 పరుగులు కోహ్లీ, మ్యాక్స్వెల్, డు ప్లెసిస్ చేశారు. దీంట్లో డు ప్లెసిస్ 730 పరుగులు చేస్తే కోహ్లీ 639 పరుగులు చేశాడు. అలాగే టాప్ 3 స్కోరర్లో ఇంకొకడైన మ్యాక్స్వెల్ 183.48 స్టన్నింగ్ స్ట్రైక్ రేట్తో 400 పరుగులు చేశాడు. ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తే కప్పు కొట్టకపోయినా కనీసం ప్లే ఆఫ్స్ కైనా వెళ్ళగలరు. కానీ అది జరగలేదు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు తప్పించి ఒక్క ప్లేయర్ కూడా 150 పరుగులు చేసింది లేదు. 2022లో బాగా పర్ఫామ్ చేసిన దినేష్ కార్తిక్ 2023 ఐపీఎల్లో 14 మ్యాచెస్లో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. బట్ ఈ సీజన్లో అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా 2009 సీజన్ తప్పించి ఆర్సీబీ బ్యాట్స్మెన్లు కలిసికట్టుగా పనిచేసినట్టు ఎక్కడా కూడా కనపడలేదు. 2011లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ పుణ్యం అని చెప్పి ఫైనల్స్కి చేరుకున్నారు. 2016లో విరాట్ కోహ్లీ, డివిలియర్స్ పుణ్యం అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఫైనల్కి చేరుకున్నారు. ఇందాక చెప్పే కదా, 2-3 ప్లేయర్స్తో కప్పు కొట్టడం అనేది చాలా కష్టమని. అది ఆర్సీబీ మేనేజ్మెంట్ ఎంత త్వరగా తెలుసుకుంటే వాళ్ళకంత మంచిది. కోహ్లీని ముందు పెట్టి మార్కెటింగ్ చేయగలరేమో కానీ కేవలం కోహ్లీ ఒక్కడే ఆడితే కప్పులు గెలవలేరు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీంనే తీసుకోండి. రుతురాజ్ గైక్వాడ్ని 2020లో తీసుకున్నారు. అప్పటి నుంచి రుతురాజ్ గైక్వాడ్ని చెన్నైతోనే ఉంచారు. తను ఆడిన ఫస్ట్ 2 మ్యాచ్లు డక్అవుట్ అయ్యాడు. అయినా కానీ చెన్నై అతని మీద నమ్మకం ఉంచింది. కట్ చేస్తే ఇప్పుడు సిఎస్కేకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయ్యాడు. సేమ్ ఇలాగే ఆర్ఆర్ కూడా జైస్వాల్ని 2020లో తీసుకుంది. ఇప్పుడు ఆర్ఆర్కి జైస్వాల్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అయ్యాడు. ముంబైకి బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇంకా కేకేఆర్కి నితీష్ రాణా, సునీల్ నారాయణ్,
రసూల్, అలాగే ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, సమద్. వీళ్ళని ఫస్ట్ లో ఎందుకు టీంలో ఉంచుకుంటున్నారా బాబు అని చెప్పి బాధపడినోళ్ళే ఇప్పుడు వీళ్ళని చూసి విజిల్ వేస్తున్నారు. ఆ రేంజ్ లో వీళ్ళిద్దరు ఇప్పుడు టీంలో పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క టీంలో కూడా కోర్ టీం అనేది ఉంది. ఈ కోర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోర్ టీం ఉంటేనే టీం అనేది స్టేబుల్గా ఉంటుంది. ఏది ఇప్పుడు ఆర్సీబీలో కోర్ టీం చూపించండి, విరాట్ కోహ్లీ తప్పించి ఇంకొక పేరు ఉండదు. అప్పుడెప్పుడో హర్షల్ పటేల్ను కొన్నారు. టీంలో పార్ట్ అవుతాడు అనుకునే టైంలో అతన్ని తీసేశారు. బెంగళూరుకి టాప్ స్పిన్నర్గా ఉన్న చహల్ను కూడా తీసేశారు. పోనీ యంగ్స్టర్స్ని ఎవరినైనా ఉంచారంటే అది కూడా లేదు. సర్ఫరాజ్ ఖాన్, సచిన్ బేబీ వీళ్ళని ఊరికే కొని అలా వదిలేశారు. ఒకసారి ముంబై టీంని చూడండి, బుమ్రాని ఎప్పుడో తీసుకున్నారు, కానీ ట్రైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ముంబై టీంకే కాదు, ఇండియన్ టీంకి కూడా బెస్ట్ బౌలర్గా నిలిచాడు. కోర్ టీంని మెయింటైన్ చేయలేకపోవడం ఆర్సీబీకి ఉన్న బిగ్గెస్ట్ మైనస్. ఆర్సీబీ ఫెయిల్యూర్కి ఇంకొక కారణం టీమ్ మేనేజ్మెంట్. ఇంకోటి కాదు, చెప్పాలంటే మెయిన్ కారణం ఇదే. బెంగళూరు టీంలో మొదటి నుంచి చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, వాట్సన్, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్వెల్, మెకలమ్, డూప్లిసిస్ ఇలా చాలా మంది ఉన్నారు. అయితే ప్రాబ్లం ఏంటంటే టీంలో 4-5 మాత్రమే మంచి ప్లేయర్స్ ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఏదో పెట్టాలంటే పెట్టినట్టు ఉంటారు టీంలో. అసలు ప్లేయర్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారో, ఎందుకు తీసేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు యష్ దయాల్ ఉన్నాడు, ఈ సీజన్ కాస్త బాగానే పర్ఫామ్ చేశాడు. బట్ మొన్న ముంబైతో చూసుకుంటే ఆ మ్యాచ్లో లేడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లాగౌట్ స్టార్ట్ అయ్యాక ఫామ్లో ఉన్న దినేష్ కార్తిక్ని పంపకుండా క్యామెరాన్ గ్రీన్ని ఎందుకు పంపించారు? ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆర్సీబీ మేనేజ్మెంట్ చేసే పనులకి ఫ్యాన్స్కి నరాలు కట్టేపోతున్నాయి. ఆర్సీబీ మేనేజ్మెంట్ కన్సిస్టెంట్గా చేసే ఇంకొక పని టాలెంట్ కంటే ప్రైస్ ట్యాగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఇప్పుడు ఒక ప్లేయర్ ఫెయిల్ అవుతున్నాడంటే అతనికి సపోర్ట్ చేయాలి, 2-3 ఛాన్స్లు ఇవ్వాలి. కానీ అదే పనిగా ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి, ఏం చేయాలి? ఆ ప్లేయర్కి కాస్త బ్రేక్ ఇచ్చి కొంచెం ఫామ్లోకి రావడానికి టైం ఇవ్వాలి. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ అలా చేయట్లేదు. 11 కోట్లు పెట్టి కొన్నాం కాబట్టి వాళ్ళు 50 పరుగులు కొట్టించినా కానీ వాళ్ళ చేత ఖచ్చితంగా 4 ఓవర్లు అయితే వేపిస్తున్నారు. అల్జారిస్ జోసెఫ్ విషయంలో కూడా ఆర్సీబీ వాళ్ళు ఇదే చేశారు. మామూలుగా అయితే బౌలింగ్ బ్యాటింగ్ గురించి మెన్షన్ చేయకూడదని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సీజన్ కాకపోతే ఇంకో సీజన్ అయినా సరే ఇంప్రూవ్ అవుతారు. కానీ ఆర్సీబీకి మాత్రం అలా కాదు. బ్యాట్స్మెన్స్ అవలేలుగా 200 కొట్టేస్తారు, కానీ బౌలర్లు మాత్రం అవలేలుగా 200 మించి కొట్టిస్తారు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీకి ఒక వెరైటీ రికార్డు కూడా ఉంది. ఐపీఎల్లో 1500 సిక్స్లు కొట్టిన టీం ఆర్సీబీ టీమే. అలాగే 1500 సిక్స్లు కొట్టించిన టీం కూడా ఆర్సీబీ టీమే. అంటే బ్యాట్స్మెన్లు ఎంత కష్టపడి స్కోర్ కొట్టినా కానీ బౌలర్స్ అంత సునాయాసంగా సమర్పించేసుకుంటారు. సో ఆర్సీబీ ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే వాళ్ళ బౌలర్స్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ డూప్లిసిస్ డైరెక్ట్గా చెప్పేశాడు, మా దగ్గర మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంది కానీ బౌలింగ్ పర్ఫార్మెన్స్లో మేము చాలా వెనకబడిపోయి ఉన్నాం అని చెప్పి డూప్లిసిస్ చెప్పాడు. అండ్ ఆ విషయం నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో పూర్తిగా తెలిసిపోయింది. 277 పెద్ద స్కోర్ రా బాబు అని చెప్పి అనుకుంటే ఎస్ఆర్హెచ్ చేత 287 భారీ స్కోర్ని కొట్టించారు. అండ్ అఫ్ కోర్స్ ఆర్సీబీ చేజింగ్ కూడా చాలా బాగా చేసింది అనుకోండి. సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ని ఆర్సీబీ వాళ్ళు నమోదు చేయడం జరిగింది. 262 రన్స్ చేజింగ్లో అంటే అది మామూలు విషయం కాదు. బట్ ఏ మాటకా మాట ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ వల్లే ఆర్సీబీ చాలా వరకు ఫెయిల్ అవుతూ వస్తుంది. కేఎల్ రాహుల్, డికాక్, బ్రెండన్ మెకలమ్, పార్థివ్ పటేల్, షేన్ వాట్సన్, చహల్, హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? ఆర్సీబీ వదిలేశాక సూపర్ హిట్ అయిన ప్లేయర్స్. తంతే గేట్ కూడా డబుల్ స్పీడ్లో వస్తుందన్నట్టు ఆర్సీబీ వాళ్ళు వీళ్ళు మాకు వద్దని చెప్పి వదిలేసిన ప్లేయర్స్ అందరూ సూపర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మెగా ఆక్షన్, మినీ ఆక్షన్ టైంలో అందరినీ రిటర్న్ చేసుకోవడం అనేది కష్టమే. కానీ ఆర్సీబీ వాళ్ళు వదిలేసిన ప్లేయర్స్ని మళ్ళీ తీసుకునే అవకాశం వచ్చినా కానీ వాళ్ళని తీసుకోలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చహల్. అంత వాస్ట్ రికార్డు ఉన్న ఆర్సీబీ బౌలింగ్ లైనప్లో చహల్ ఒక ముత్యంలాగా ఉండేవాడు. బ్యాటింగ్ ప్యారడైస్ గా పిలువబడే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 8 కంటే తక్కువ ఎకానమీని మెయింటైన్ చేసేవాడు. అలాంటి చహల్ని ఎటువంటి కారణం లేకుండా వదిలేసి 10 కోట్లు పెట్టి శ్రీలంక స్పిన్నర్ అయిన హసరంగాను కొన్నారు. పోనీ హసరంగానైనా ఉంచారంటే 3 సంవత్సరాలు పెట్టుకుని ఆ తర్వాత వదిలేశారు. ఇప్పుడు చహల్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తే ఆర్సీబీకి అసలు మెయిన్ స్పిన్నర్ లేకుండా పోయారు. ప్రజెంట్ టాప్ టీ20 బ్యాట్స్మెన్ ఉన్న హెన్రిచ్ క్లాసెన్ ని ఆర్సీబీ వాళ్ళు బెంచ్ మీద కూర్చోబెట్టి వదిలేశారు. కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వైపు వచ్చి ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. సో ప్లేయర్స్ కి ఛాన్సెస్ ఇవ్వకుండా, ప్లేయర్స్ మీద నమ్మకం ఉంచకుండా రిటెన్షన్ విషయంలో ఆర్సీబీ తీసుకుంటున్న రాంగ్ డిసిషన్స్ ఆర్సీబీని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. కేవలం టీం విషయంలోనే కాదు, సపోర్ట్ స్టాఫ్, కోచెస్ విషయంలో కూడా ఆర్సీబీ స్టెబిలిటీని మెయింటైన్ చేయలేదు. ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ గా చేంజెస్ చేస్తూనే ఉన్నారు. సో ఆర్సీబీ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ముందా మేనేజ్మెంట్ మారాలి. ముఖ్యంగా ఆక్షన్కి వెళ్లే ముందు ప్లేయర్స్ ని బాగా స్టడీ చేసి స్కౌటింగ్ చేయాలి.
ఆక్షన్‌లో స్ట్రాటజీని మార్చాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇండియన్ టాలెంట్ మీద కాస్త నమ్మకం ఉంచాలి. అప్పుడే ఆర్‌సీబీ కప్పు కొట్టగలదు. లేదంటే ఏదో ఒక రోజు ఫ్యాన్స్‌కి బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ మీదే అటాక్ చేసినా చేస్తారు. సో, అంత పని కాకుండా ఉండాలంటే ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ కాస్త ఆచితూచి అడిగేయాలి. సో, దట్స్ ఇట్ గైస్. ఇది ఆర్‌సీబీ కప్పు గెలవకుండా ఉండటానికి గల కారణాలు. సో, ఈ అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఇవి కాకుండా ఇంకేమైనా ఫ్లాస్ ఉంటే వాటిని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హావ్ ఎ నైస్ డే.